హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జాబ్స్ ఏరియాజన్ యూట్యూబ్ ఛానల్. ఎవరైతే ఫ్రీగా చదువుకుంటూనే 50,000 అండ్ 70,000 వరకు ఎర్న్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళందరూ అయితే ఈ వీడియో చూడండి. మనకైతే ఎస్బీఐ నుంచి ఫ్రీగా స్కాలర్షిప్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సిక్స్త్ క్లాస్ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేట్ వరకు మీరు ఎలాంటి ఎడ్యుకేషన్ చేస్తున్నా సరే మీరైతే ఈ స్కాలర్షిప్స్కి అయితే ఎలిజిబుల్ అనమాట. స్కూల్లో చదివే వాళ్ళకైతే 15,000 అని, లేకపోతే అండర్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ అంటే డిగ్రీ చేస్తున్నా బీటెక్ చేస్తున్నా వాళ్ళకైతే 50,000 అని, అండ్ ఆల్సో పోస్ట్ గ్రాడ్యుయేట్ చేసే వాళ్ళకైతే 70,000 అని చెప్పి అయితే మనకి ఫ్రీగా స్కాలర్షిప్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు మన ఎస్బీఐ వాళ్ళు. సో ఈ స్కాలర్షిప్స్కి ఎలా అప్లై చేయాలి డీటెయిల్స్ అని అయితే ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. సో ఈ వీడియోని అయితే చివరి దాకా చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. సో మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే ఇలాంటి డైలీ కాంపిటీషన్స్ అండ్ స్కాలర్షిప్స్ అండ్ జాబ్ అప్డేట్స్ అనేవి మన ఛానల్లో అయితే రావడం జరుగుతాయి. సో మన వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ ఛానల్స్‌లో కూడా అయితే జాయిన్ అవ్వండి ఫర్ మోర్ జాబ్ అప్డేట్స్. సో లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. మనందరికైతే ఎస్‌బీఐ ఫౌండేషన్ నుంచి ఫ్రీగా స్కాలర్‌షిప్ ప్రోగ్రామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఎస్‌బీఐఎఫ్ ఆశా స్కాలర్‌షిప్ ప్రోగ్రామ్ 2024 అని చెప్పి మనకి ఇవ్వడం జరిగింది ఇక్కడ. సో మనకైతే ఇక్కడ ప్రతి ఒక్కళ్ళకి అయితే ఈ స్కాలర్‌షిప్‌లో అయితే మనకి ఫ్రీగా అమౌంట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో మనకిక్కడ చూసుకున్నట్లయితే స్కాలర్‌షిప్ ఆశా ప్రోగ్రామ్ ఫర్ స్కూల్ స్టూడెంట్స్, ఇదైతే స్కూల్ స్టూడెంట్స్‌కనమాట. ఇక్కడ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఎలిజిబిలిటీస్ ఇండియన్ నేషనల్స్ ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. క్లాస్ 6థ్ నుంచి 12థ్ వరకు అంటే ఇంటర్ వరకు చదివేవాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. సో మనకైతే ప్రీవియస్ ఇయర్‌లో 75 మార్క్స్ అయితే ఉండాలి. తర్వాత మీ టోటల్ ఇన్‌కమ్ అయితే 3,00,000 బిలో అయితే ఉండాలనమాట. సో ఎవరైతే 3,00,000 బిలో ఉంటుందో వాళ్ళందరూ అయితే ఈ స్కూల్ దానికైతే అప్లై చేసుకోవచ్చు. తర్వాత మనకి 15,000 వరకైతే ఫ్రీగా స్కాలర్‌షిప్ అయితే మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఫ్రీగా మీకు మనీ వస్తాయి కాబట్టి త్వరగా అయితే అప్లై చేయండి ఎవరికైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నారో. సో మనకి ఇక్కడ ఎస్‌బీఐ ఐఎఫ్ ఆశా స్కాలర్‌షిప్ ప్రోగ్రామ్ ఫర్ అండర్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ ఎవరైతే డిగ్రీ గాని, బీటెక్ గాని చేస్తున్నారో వాళ్ళకైతే ఇదనమాట. సో మనకిక్కడ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఇండియన్స్ ఎవరైనా సరే అప్లై చేయొచ్చు. అండ్ ఎటువంటి డిగ్రీ చేసినా, ఎటువంటి బీటెక్ చేసినా ఎనీ ఇయర్ అంటే ఫస్ట్ ఇయర్ అయినా, సెకండ్ ఇయర్ అయినా, థర్డ్ ఇయర్ అయినా, ఫోర్త్ ఇయర్ అయినా ఎటువంటి ఇయర్ చదువుతున్నా సరే మీరైతే అప్లై చేసుకోవచ్చు. మీరు అప్లై చేసే దాని ముందుల 75% అయితే ఉండాలి దాని ప్రీవియస్ ఇయర్‌లో మీకు. తర్వాత మళ్ళీ మీ ఫ్యామిలీ ఇన్‌కమ్ అనేది ఇన్‌కమ్ సర్టిఫికేట్‌లో 6,00,000 కంటే బిలో ఉండాలన్నమాట ఫర్ దిస్ అండర్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్ స్కాలర్‌షిప్ ప్రోగ్రామ్. సో 6,00,000 గాని, 6,00,000 గాని బిలో ఎవరైతే ఫ్యామిలీ ఇన్‌కమ్ సర్టిఫికేట్‌లో ఉందో వాళ్ళందరూ అయితే అప్లై చేసుకోవచ్చు. ఫ్రీగా మీకు 50,000 దాకైతే మీకు ఈ స్కాలర్‌షిప్‌లో అయితే రావడం జరుగుతుంది ఫర్ దీస్ అండర్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్. సో ఎలాంటి అప్లికేషన్ ఫీజ్ లేదు కాబట్టి వెంటనే అయితే అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. సో మనకిక్కడ ఈ అండర్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్‌కి అయిపోయిన తర్వాత మనకిక్కడ పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్‌కైతే స్కాలర్‌షిప్ అయితే ఇవ్వడం జరిగింది. సో డీటెయిల్స్‌లోకి వెళ్ళినట్లయితే ఇండియన్స్ ఎవరైనా సరే అప్లై చేయొచ్చు. తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ కోర్స్ ఎనీ ఇయర్ సరే అప్లై చేసుకోవచ్చు. అంటే మీరు ఏ ఇయర్‌లో ఉన్నా సరే పోస్ట్ గ్రాడ్యుయేట్ వాళ్ళు. సో వీళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. వీళ్ళు అప్లై చేసిన తర్వాత మనకి 6,00,000 కంటే బిలో అయితే ఉండాలి ఫ్యామిలీ ఇన్‌కమ్ సర్టిఫికేట్‌లో ఇన్‌కమ్ అనేది. తర్వాత మనకి దీనికి సంబంధించి బెనిఫిట్స్ చూసినట్లయితే 70,000 వరకు అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది. అంటే లిస్ట్ అంటే స్కాలర్‌షిప్ అనేది. సో, దీనికి సంబంధించిన డాక్యుమెంట్స్ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అయితే అడగడం జరిగింది. సో, ఇవన్నీ అయితే ఉండాలన్నమాట. తర్వాత హౌ టు అప్లై అని చెప్పి కూడా ఇవ్వడం జరిగింది. సో, మీరైతే ఆన్‌లైన్‌లో అయితే ఇక్కడ అప్లై నౌ అని కనిపిస్తుంది. సో, ఇది క్లిక్ చేసినట్లయితే అప్లై చేసుకోవచ్చు. తర్వాత మనకి ఐఐటీలో చదివే వాళ్ళకి కూడా అయితే ఇవ్వడం జరిగింది. తర్వాత ఐఐఎంలో చదివే వాళ్ళకి కూడా స్కాలర్‌షిప్ అయితే ఇవ్వడం జరిగింది. సో, వీటికి సంబంధించి అక్టోబర్ 1 లోపలైతే మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో, దీనికి సంబంధించిన ప్రతి డీటెయిల్స్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో, స్కూల్‌లో చదివే స్టూడెంట్స్‌కి కూడా అయితే కొన్ని డాక్యుమెంట్స్ అయితే అడగడం జరిగింది. సో, ఈ డాక్యుమెంట్స్ అన్ని అయితే మీరు అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది అప్లై చేసేటప్పుడు. సో, ఫస్ట్ మీరైతే రిజిస్ట్రేషన్ అవ్వాల్సి ఉంటుంది. సో, కాలేజ్‌లో చదివే వాళ్ళకి కూడా ఇక్కడ మనకి డాక్యుమెంట్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో, ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా అయితే అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. అంటే ప్రీవియస్ ఇయర్ అకాడమిక్ ఇయర్ మార్క్స్ లిస్ట్ అని, తర్వాత ఆధార్ కార్డ్ అని, తర్వాత మీ కరెంట్ ఫీజ్ రిసిప్ట్ అని, తర్వాత కరెంట్ అడ్మిషన్ అని, తర్వాత బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ కూడా అయితే మీరు ప్రొవైడ్ చేయాలి. తర్వాత ఇన్‌కమ్ సర్టిఫికేట్, తర్వాత ఫోటోగ్రాఫ్, తర్వాత మీకు ఒకవేళ ఎస్టీ గాని, ఎస్టీ గాని లేకపోతే ఓబీసీ, బీసీ అలాంటి క్యాస్ట్ సర్టిఫికేట్స్ ఉంటాయి కదా! వాటిలో కూడా అయితే ఎలిజిబుల్ అయితే పెట్టాల్సి ఉంటుంది. సో, వీటికి సంబంధించి మనకిక్కడ అప్లై నౌ అని కనిపిస్తుంది. సో, ఇది క్లిక్ చేసినట్లయితే మనకి అప్లై చేసుకోవడానికైతే వెబ్ పేజ్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. సో, ఇదైతే కాలేజ్ స్టూడెంట్స్ అన్నమాట. సో, ఇదిక్కడ అప్లై చేసేటప్పుడైతే మీరు లాగిన్ అయితే అవ్వాల్సి ఉంటుంది. లాగిన్ అయిపోయిన తర్వాత మనకిక్కడ హైయర్ ఎడ్యుకేషన్ అని చెప్పేసి ఇదైతే అండర్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్‌కి ఇది స్కాలర్‌షిప్ ఇది చూపిస్తున్నాను. తర్వాత ఇక్కడ స్టార్ట్ అప్లికేషన్ అని చెప్పి కనబడుతుంది. ఇది చెక్ చేసిన తర్వాత అయితే ఇదైతే ఇక్కడ ఫిల్ అప్ చేయాల్సి ఉంటుంది. ఆర్ యూ పర్సూయింగ్ ఎన్ అండర్ గ్రాడ్యుయేట్ కోర్స్
యెస్ అని చెప్పి క్లిక్ చేయండి. తర్వాత హావ్ యూ స్కోర్డ్ 75 మార్క్స్. 75 మార్క్స్ అయితే ప్రీవియస్ ఇయర్‌లో స్కోర్ చేయాలి. తర్వాత యెస్ అని క్లిక్ చేయండి. యువర్ గ్రాస్ యాన్యువల్ ఇన్‌కమ్ అప్ టు 6,00,000. సో, ఫ్యామిలీ ఇన్‌కమ్ సర్టిఫికేట్‌లో అయితే 6,00,000 కంటే బిలో అయితే ఉండాలి. 6,00,000 గాని. సో, అదైతే చూసి అప్లై చేయండి. వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్. తర్వాత చెక్ యువర్ ఎలిజిబిలిటీ అనగా ఓకే ఇచ్చేయండి. ఓకే క్లిక్ చేసిన తర్వాత అయితే మనకి అప్లికేషన్ అయితే ఇలా ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఎస్‌బీఐ ఫౌండేషన్ నుంచి అయితే మనకి స్కాలర్‌షిప్ ప్రోగ్రామ్‌కి సంబంధించిన అప్లికేషన్ అయితే ఇలా ఓపెన్ అయితం జరుగుతుంది. తర్వాత మనకి ఇక్కడ స్టూడెంట్ పర్సనల్ డీటెయిల్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో, ఇక్కడ మీరు ఈ డీటెయిల్స్ అన్నీ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. దీనికంటే ముందర మీరు రిజిస్ట్రేషన్ అయ్యి లాగిన్ అయితే అవ్వాల్సి ఉంటుంది. లాగిన్ అయిన తర్వాత ఇదైతే ఓపెన్ అవ్వడం జరుగుతుంది. తర్వాత మీకు ఇక్కడ ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ అని ఉండడం జరుగుతుంది. సో, మీరైతే ఇక్కడ డీటెయిల్స్ అన్ని అయితే అప్‌లోడ్ చేయండి. అంటే మీ మార్క్ షీట్స్ సంబంధించినయి, మీ ఎడ్యుకేషన్‌కి సంబంధించినయి అయితే ఇక్కడ అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. తర్వాత మీ ఫ్యామిలీ మెంబర్స్ డీటెయిల్స్ అయితే ఇక్కడ అప్‌లోడ్ చేయండి. తర్వాత మీ డాక్యుమెంట్స్ అన్నమాట. సో, ఎడ్యుకేషనల్ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అయితే అడగడం జరుగుతుంది. ఆ డాక్యుమెంట్స్ అయితే మీరిక్కడ అప్‌లోడ్ చేయాలి పీడీఎఫ్ ఫార్మాట్‌లో. తర్వాత రిఫరెన్సెస్, తర్వాత బ్యాంక్ డీటెయిల్స్. సో, తర్వాత బ్యాంక్ డీటెయిల్స్‌లో కూడా అయితే మీరు బ్యాంక్‌కి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత మోర్ అబౌట్ యువర్ సెల్ఫ్ ఇదైతే కూడా మీరు మెన్షన్ చేయాల్సి ఉంటుంది. తర్వాత మీరు పైన డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ చెక్ బాక్స్‌లుంటాయి. సో, ఇవన్నీ అయితే క్లిక్ చేయండి. టిక్ చేసిన తర్వాత మీరిక్కడ ప్రివ్యూ మీదైతే క్లిక్ చేయండి. ప్రివ్యూ మీద క్లిక్ చేసినట్లయితే మీరు ఇప్పటిదాకా ఎంటర్ చేసిన డీటెయిల్స్ అన్నీ అయితే ప్రివ్యూ అనేది రావడం జరుగుతుంది. సో, అవన్నీ అయితే చెక్ చేసుకొని తర్వాత మీరైతే ఫైనల్‌గా అయితే సబ్మిట్ మీదైతే క్లిక్ చేయండి. సబ్మిట్ క్లిక్ చేసేసిన తర్వాత మీకు ఫైనల్‌గా అయితే సబ్మిట్ అయితే అయిపోవడం జరుగుతుంది. సో, ఇలా అయితే మీరు ఈ స్కాలర్‌షిప్స్‌కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఇవి మనకి ఎస్‌బీఐ నుంచి ఫ్రీగా స్కాలర్‌షిప్స్ ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి సో, అందరూ అయితే అప్లై చేసుకోవడానికైతే ట్రై చేయండి. మనకిక్కడ ప్రతి ఒక్కళ్ళకైతే స్కాలర్‌షిప్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. స్కూల్ స్టూడెంట్స్ నుంచి అండర్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ వరకు అండ్ ఆల్సో పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ కూడా అయితే ఈ స్కాలర్‌షిప్స్ అయితే ఎలిజిబుల్ అనమాట. సో, ఈ రిక్వైర్డ్ డీటెయిల్స్ అన్నీ చూసైతే ఎవరైతే ఎలిజిబుల్ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళందరూ అయితే తప్పకుండా అప్లై చేసుకోండి. ఈ వీడియోనైతే ప్రతి ఒక్క వాట్సాప్ గ్రూప్‌కి అయితే షేర్ చేయండి. సో, చాలా మందికైతే యూజ్ అవ్వడం జరుగుతుంది. సో, చాలా మంది స్కాలర్‌షిప్స్‌కి అయితే ఎలిజిబుల్ ఉంటారు. కానీ వాళ్ళకి తెలీదనమాట. సో, ఇదైతే చాలా మందికైతే యూజ్ అవ్వడం జరుగుతుంది. సో, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో, మీరింకా మన ఛానెల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. సో, థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థాంక్ యూ.